ఒక పర్సన్ బాగా చదువుకున్నాడు. మంచి జాబొచ్చింది. 22,00,000 ప్యాకేజీ. అయితే ఎందుకు సడెన్‌గా అతన్ని జాబ్‌లోంచి తీసేశారు? ఇంకా జాబే చేతికి రాలేదు. కానీ తనని తీసేశారు. ఏం జరిగిందంటే తను సోషల్ మీడియా ఎక్కువగా వాడుతా ఉంటాడు. అవతల వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఏంటి అనేయి మనకి నేర్చుకొనుండాలి. అది అందరికీ తెలిసిన విషయమే. తను అవతల వ్యక్తుల మీద పెట్టే కామెంట్లు, అతను పెట్టే పోస్ట్‌లు చూసి ఇతను కరెక్ట్ కాదేమో ఈ జాబ్ కనిపించి తనని జాబ్‌లోంచయితే తీసేయటం జరిగింది. అలా జాబ్ వచ్చి ఇలా పోవటం అంటే ఇదే. అది తను మంచి ప్యాకేజీ. ఎందుకంటే ఇప్పుడున్న జాబుల్లో కొంచెం మంచి జాబొచ్చింది తనకి. అలాగే చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు తను. కానీ జాబ్ గూడా ఇంకా జాయిన్ అవ్వకముందే తీసేయటం అంటే తను మరి సోషల్ మీడియాలో అలా కామెంట్లు అలా అవతల వ్యక్తులకి పెడితే ఎవరైనా మన ప్రవర్తన చూస్తారు గదా! మన ప్రవర్తన బాగోనప్పుడు ఏం జేస్తారు? జాబ్‌లోంచి తీసేస్తారు. అది ఎంత కష్టపడి చదివినా, ఎంత బాగా మార్కులు తెచ్చుకున్నా మన ప్రవర్తన పైన గూడా ఆధారపడి ఉండిద్ది. మనం ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాం, ఎదుటి వ్యక్తి పైన మనం మాట్లాడే పదజాలం ఎలా ఉంది, ఇయన్నీ చూసుకోవాలి. ఎందుకంటే బయట మనం ఎంత బాగా చదువుకున్నాము అనే దానికన్నా, మనం అవతల వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తున్నాము అన్న దానికి గూడా మనకు మంచి అభిప్రాయం ఉండిద్ది మన మీద ఎదుటి వ్యక్తులకి. అందుకే అతనికి అంత మంచి జాబ్ వచ్చినా క్షణం అట్ట నిలబడలేకపోయాడు. లేదంటే ఇప్పుడు మంచి హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉండే వ్యక్తి ఇప్పుడు పోయింది ఆ ఉద్యోగం. దీన్ని బట్టి మీరు ఎదుటి వ్యక్తితో ప్రవర్తించేటప్పుడు చూసి ప్రవర్తించాలి. తనని మీరు గౌరవం ఇవ్వాలి. ఎదుట ఎలాంటి వారున్నా తనకు మీరు గౌరవం ఇస్తే మీకు గౌరవం వచ్చిద్ది సమాజంలో. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి.